పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జరిగిన కార్యక్రమంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకించారు. వైఎస్ఆర్ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సుమారుగా పెట్రోల్ మీద నెలకి 100 కోట్ల రూపాయలు, డీజిల్ మీద 180 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలపై అధిక భారం పడుతుంది. గత ఏడాదిగా చంద్రబాబు నాయుడు దోపిడీకి ఏడాదికి 3,319 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పడుతున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించాలనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు గత 5 ఏళ్ళు అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందంగా ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా, ఏదో ఒక మేలు ద్వారా లబ్ధి పొంది ఏ పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అయితే, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క నడ్డి విరిసి ప్రజల యొక్క కష్టకాల్లో పాలభాగస్వాములు అయిన ప్రభుత్వమే అవ్వకుండా వాళ్ళని అనేక ఇబ్బందులు గురి చేసిన విషయాన్ని మేము అందరినీ తీసుకొస్తున్నాం. ఈరోజు పెట్రోల్ ధరలు మనకి ఎక్కడ మీరు చూసారు. గత సంవత్సరం అయితే ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండే పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందించాలన్న ఆలోచనతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి ఆ కాలేజీకి కావాల్సిన బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అవసరం అనుకుంటే ఎంత దగ్గరైనా సరే, రోడ్డు ఎక్కైనా సరే, లేదా ఇంకొక కార్యక్రమం ద్వారా అయినా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష, ఈ ప్రజల యొక్క ఆలోచన మేరకు పనిచేసేట్టుగా చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అవసరమైతే చంద్రబాబు నాయుడు మెల్ల వంచైనా సరే రేపు పెంచిన డీజిల్ ధరలను తగ్గించేటట్టుగా చేస్తాం, అవసరమైతే ప్రజా ఉద్యమం చేస్తామని చెప్పేసి పార్వతీపురం నియోజకవర్గం తరపున ఈరోజు రాష్ట్ర ప్రజల్ని